శుభం కలుగును గాక. ఈ సాయంకాలం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. అందరూ బాగున్నారని నమ్ముతా ఉన్నాను. బాగున్నారు, ఒక్కసారి ఆమేన్ చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనమందరం పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆదికాండము 3వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లల కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములో నీ పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నే పోదువని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవం గల ప్రతివానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని మంచి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతను పంపివేసెను. అప్పుడు ఆయన ఆదాముని వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలబెట్టెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, జీవాధిపతి నాయన, ఇదిగో ప్రభా యొక్క సాయంకాల సమయంలో మేమందరము నీ యొక్క వాక్యం దగ్గరికి వచ్చి ఉండగా ప్రయాసతో భారంతో ఇప్పటి వరకు నాయన ప్రియబిడ్డలు సిద్ధపరచుండగా రంగం మీదకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రభా. ఈ గ్రామాన్ని ప్రేమించి మీరు దీవించి ఆశీర్వదించి మరొకసారి ప్రభా యొక్క లేఖనాన్ని ఇక్కడ పంపించడానికి కొందనస్తమే ఉన్నాం నాయన. నీ ప్రియబిడ్డలతో మీరే మాట్లాడతారని వారి హృదయాలు సంధిస్తారని నమ్ముతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారు అందరూ. రోజు కన్నా కొంచెం పైకి ఉన్నట్టుకుంది నాకు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు చిత్తమైతే ఒక చిన్న అంశం మాట్లాడుకుందాం. పోయినసారి నెలలో వచ్చినప్పుడు మనం ప్రారంభించున్నాం. దాన్నే మనం కొంచెం ముందుకు తీసుకుపోదాం ప్రభు చిత్తమైతే. మన దేవుడు నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవుడు నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, నా గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ఆదికాండలో మొత్తం చదువున్నాం. ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనం చదివిన అన్ని చోట్ల గమనిస్తే ఒక స్త్రీ కనిపిస్తుంది, ఒక పురుషుడు కనిపిస్తున్నాడు, ఒక అపవాది అక్కడ కనిపిస్తున్నాడు, అదే ఘట సర్పం కనిపిస్తున్నది, దేవుడు అక్కడ కనిపిస్తున్నాడు. అయితే దేవుడు యొక్క ప్లానుని అక్కడ పాడు చేయడం జరిగినది. ఏదైనా తోటలో దేవుడు ఒక ఆలోచనని చెడగొట్టడం కొరకు అపవాది ప్లాన్ చేశాడు. దేవుడు తన కుటుంబాన్ని కట్టడం కొరకు ప్రయాస భారం కలిగి ఆ పనులన్నీ చేసి సృష్టించి అంతా చేసుకుంటూ వచ్చి ఆ చివరి దినమున విశ్రాంతి దినం కన్నా ముందు దినమున దేవుడు కుమారుడు కుమార్తెను సృష్టించుకుంటే అపవాది వచ్చి వారి ఆలోచనల్ని తీసుకొని దేవుడు యొక్క వాక్యాన్ని వ్యతిరేకంగా చేయించి వాడిని పూర్తిగా దేవుడు యొక్క వాక్యాన్ని తప్పించుకోవడానికి ప్రయాసపడినప్పుడు వారు నశించిపోకుండా దేవుడు వచ్చి ఒక మార్గంలో వాళ్ళ ముందుకు నడిపిస్తూ సిద్ధపడ్డాడు. అయితే వారు చేసిన పనులు బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరిపోయిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఏదైనా తోటలో ఉంచడానికి వీల్లేని పరిస్థితి కల్పించాడు అక్కడ. కాబట్టి దేవుడు ఏదైనా తోటలో వాళ్ళు బయటికి పంపించాడు. అయినప్పటికీ వాళ్ళని బయటికి పంపించిన దేవుడే మన కొరకు కిందకి దిగ్గోడు వచ్చాడు. ఆమేన్.
కాబట్టి దేవుడు ఏంటి అంటే ఆదికాండలో వాళ్ళని బయటికి పంపించేటప్పటికే ఆయన దగ్గర ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచనే ఈరోజు మనం ఇక్కడ కూడికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఒకటి కనిపిస్తా ఉంది. మీ అందరికీ తెలుసు అనుకుంటారు ఇక్కడ కనిపించేది. ఏంటండి అది? గుంటూరులో అయితే చేప అంటారు. మరి ఇక్కడ తెలియదు నాకు, వెంగళాపాలెం ఏమంటారు? ఇక్కడైతే చెప్పుండేవాళ్ళు కదా మీరు, అందుకే నాకే. ఏమంటారమ్మా ఇక్కడ ఈ ఊర్లో? చేప అంటారా? ఈ చేప పుట్టాక నీళ్ళు వస్తాయా? నీళ్ళు వచ్చిన తర్వాత చేప పుట్టిందా? నిజం చెప్పండి. ఈ చేపకు కావాల్సిన ఆహారాన్ని దేవుడు చేప పుట్టాక తీసుకొచ్చాడా, ముందు తెచ్చాడా? నిజమేనా? అంటే ఈ చేప వచ్చేసరికి దీనికి ఏం కావాలో దేవుడికి ముందు తెలుసా తెలీదా? తెలుసు కదా. మరి అలాగే మనం భూమి మీదకి వచ్చేసరికి మనకి ఏం కావాలో దేవుడికి తెలుసా తెలీదా? ప్రతి ఒక్కటి దేవుడికి ముందుగా తెలుసు. దేవుడు ఒక ప్లాన్ ఎలాగుంటుందంటే అదిగో అలాగుంటది. మనం చేపను చూస్తాం. ఆ చేపను భూమి మీదకి రావటానికి, నీళ్ళల్లో ఉండటానికి, అది జీవించడానికి, అది ఎంతకాలం జీవించాలి, జీవించినప్పుడు అది ఏం తినాలి, మొత్తం దేవుడి దగ్గర ఆలోచన ఉన్నది. అలాగే మనం భూమి మీద రావడానికన్నా ముందుగానే మనం ఎందుకు భూమి మీదకి రావాలి, వచ్చి ఇక్కడ ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఇక్కడ నుంచి మనం మన యొక్క ప్రయాణం ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేంత వరకు దేవుడికి ఒక ఆలోచన ఉన్నది. దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది. కాబట్టి ఈరోజు మనము మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, సొంత ఉద్దేశాలు, సొంత గమ్యాలు, సొంత లక్ష్యాలు పెట్టుకొని ముందుకెళ్తున్నాం. అయితే వాటన్నిటిని కాసేపు పక్కకి జరిపి దేవుడు ఒక ఆలోచన ఏంటి, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, ఆయన చిత్తం ఏమై ఉన్నది, ఆయన వాక్య ప్రకారం జీవిస్తానా లేదా అని ఒక్కసారి మనల్ని కానీ మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనము పడిపోయే వారిగా ఉండమండి. మనము జారిపోయే వారిగా ఉండమండి. మనం వెనకడిగే వేసేవారిగా ఉండమండి. మనం ఒక నిజమైన క్రైస్తవుల మాదిరిగా ఉంటాం. ఒక రోషం కలిగిన క్రైస్తవుల మాదిరిగా ఉంటాం. క్రీస్తు ఎటువంటి క్రైస్తవులుగా మనం భూమి మీద ఉండాలని ఆశపడ్డాడో అటువంటి క్రైస్తవులుగా మనం ఉండేవాళ్ళమై ఉంటాం. అలాగ ఉండటం కొరకే దేవుడు ఈరోజు మనందరి చేతిలో ఉన్న ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చింది. అది ఆశ్చర్యమైన సంగతి. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు, చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు, వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో గొప్ప సంగతి, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే బోధించేవారందరికీ పరిశుద్ధ గ్రంథం అర్థమవుతుందా? వినేవారందరికీ ఈ గ్రంథం అర్థమవుతుందా? చదివే వారికి అందరికీ అర్థమవుతున్నదా? దీనికి సంబంధించి బైబిల్లో ఒక చిన్న మాట ఉన్నది. ఒకరోజు దేవుడు ఫిలిప్పుని 4 రోడ్ల కూడలో నుంచోబెట్టున్నాడు. అటుపక్క నుంచి రథంలో ఒక వ్యక్తి వస్తున్నాడు. కందాకి రాణి కింద ఉన్న రాజు ఆయన. ఆ రాణి కింద ఉండే రాజు ఆ రథంలో వస్తున్నప్పుడు ఆయన కూడా బైబిల్ చదువుతానే ఉన్నాడు. బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఫిలిప్ అక్కడ కనిపించినప్పుడు ఫిలిప్ని ఈ రథంలోకి ఎక్కించి కూర్చోమన్నాడు. ఫిలిప్ అడుగుతున్నాడు ఆ రాజుని, అయ్యా నువ్వేం చేస్తున్నావు అన్నాడు. బైబిల్ చదువుతున్నావు అన్నాడు. ఏ పుస్తకం చదువుతున్నావు? యెషయా గ్రంథం చదువుతున్నాను. చదివింది నీకు అర్థమైందా అన్నాడు. అర్థం కాలేదు అన్నాడు. చాలా జాగ్రత్త. అతను అప్పటికే బైబిల్ చదువుతున్నాడు. ఇప్పుడు దేవుడు తన సేవకుడిని పంపించాడు. ఎందుకు పంపించారంటే అతను నిజంగా యథార్థమైన హృదయంతో బైబిల్ చదువుతున్నాడు. ఆ యథార్థ హృదయంతో బైబిల్ చదివే వ్యక్తికి పరిశుద్ధ గ్రంథం అర్థం కావాలని దేవుడు తన సేవకుని పంపించాడు. అందరి సేవకుని పంపించాలా, తన ఆత్మ కలిగిన సేవకుని పంపించాడు. ప్రజలో ఇప్పుడు ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, అయ్యా ఏం చదివావు, నీకు అర్థమైనదా? నాకు అర్థం కాలేదు, చదవటం మాత్రం చదివాను. కాబట్టి గమనించండి, అనేక మంది జ్ఞానవంతులు దీన్ని చదివినప్పటికీ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే 2 ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఒకటి, దేవుని యొక్క వాక్యం మనకి అర్థం కావాలంటే వాక్యాన్ని మనం మనసులోకి తీసుకోవాలి. ఎవరు ఆమెను చెప్పేవాళ్ళు వాళ్ళది ఒక్కళ్ళు కూడా ఈ పూట ఎవరైనా వస్తే ఒక్కళ్ళనే చెప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని మనసులోకి తీసుకోవాలి. అయితే మనం ఏం చేస్తామంటే హృదయంలోకి తీసుకోవట్లే వాక్యాన్ని, ఇదిగో ఇక్కడ తీసుకుంటున్నాం. అంటే జ్ఞానం తీసుకుంటున్నాం. మనం ఇతరులతో మాట్లాడటానికి కొన్నిసార్లు మనం వాక్యం చదువుతున్నాం, కొన్నిసార్లు గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ అది మనం జీవించడానికి పెట్టుకున్నప్పుడు, మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువ బలంగా పనిచేస్తుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఎందుకని రాయించాడంటే అది చదవటానికి కాదు, వినటానికి కాదు, మనకి భయం వచ్చినప్పుడు తల కింద దిండులాగా పెట్టుకోవడానికి కాదు, రాత్రులు కరెంట్ లేనప్పుడు అటు ఇటు వెళ్ళేటప్పుడు చేత్తో పట్టుకొని తిరగటానికి కాదు, వ్యాధో బాధ వచ్చినప్పుడు గట్టిగా కౌగులించుకొని ఏరటానికి కాదు. ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే దాంట్లో రాసిన ప్రకారంగా నువ్వు జీవించు, దాంట్లో రాసిన ప్రకారంగా నువ్వు ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ ప్రయత్నంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ ప్రయత్నంలో నిన్ను దేవుడు బలపరుస్తాడు. అక్కడ నీకున్న విశ్వాసాన్ని దేవుడు పరిశీలన చేస్తాడు. ఆ విశ్వాసం బలంగా నిలబడినప్పుడు దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యం జరిగించేవాడిగా ఉంటాడు. ఇదంతా దేవుడు యొక్క ప్లాన్ అయి ఉన్నది. అయితే ఈరోజు గమనించండి, దేవుడు యొక్క వాక్యం మనకి ఎందుకు అర్థం కావట్లేదంటే మొదటిది దేవుడు యొక్క ఆత్మ లేకపోవటం, రెండోది వాక్యం అంటే మనకి ప్రేమ లేకపోవటం. మన కుటుంబంలో ఉన్న మనుషులందరూ మనకి అర్థమవుతున్నారు, కానీ ఈ బైబిల్ మాత్రం అర్థం కావట్లేదు. కారణం ఏంటి?
వాళ్ళని రోజు చూస్తున్నాం, రోజు మాట్లాడుతున్నాం, వాళ్ళ స్వభావం ఏంటో తెలుసుకుంటున్నాం. ఎప్పుడన్నా మనం అదే రీతిగా అసలు దేవుని యొక్క స్వభావం ఏంటో పరిశీలన చేశామా? దేవుడు యొక్క ఆత్మ ఏంటని పరిశీలన చేశామా? ఎట్లాగా అయిపోయామంటే మనమందరము, నేను ఇక్కడ మీరు అంటలేదండి, జాగ్రత్తగా గమనించండి, మనమందరం అంటున్నాను. మనకున్న పనుల్లో బిజీ అయిపోయాం మనం. ఎంత బిజీ అయిపోయామంటే ఒక్కొక్కసారి 2-3 రోజులు, వారానికి ఒక్కసారి కూడా బైబిల్ మన చేత్తో ముట్టుకోవటంలా, అంత బిజీ అయిపోయాం మనం. నువ్వు అంత బిజీ అయినప్పుడు మరి దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు ఎంత బలంగా ఉండగలవు? ఒక చిన్న మాట చెప్తాను. మనం రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తామండి? తింటాం, భోజనం అనకూడదుగా. ఒకసారా, 2 సార్లా, 3 సార్లు, మళ్ళీ మధ్య 4 గంటల 6 గంటల మధ్యలో ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఎన్నిసార్లు? 4 సార్లు. అంటే పాస్టర్ గారు భోజనం కాదు కానీ ఏదో కొద్ది గట్ట తింటామంటాం, అంతేనా? సరే, మంచిది కాదంటా నేను, మంచిదే. నువ్వు 4 సార్లు కాదు, లోపల నీకు ఇంజిన్ బాగుంటే 6 సార్లు తిను, తగ్గించట్లేదు ఎక్కడ. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నా, ఈ శరీరము బలహీన పడుతుందేమోనని నువ్వు ఆహారాన్ని ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్నావే. అరగంట ఆలస్యం అయితే ఇంట్లో టిఫిన్ ఏం చేస్తాం పొద్దున్న, అరగంట ఆలస్యం అయితే మధ్యాహ్నం భోజనం ఏం చేస్తాం, సాయంకాలం అరగంట ఆలస్యం అయితే భోజనం మనం ఊరుకుంటామా? ఎట్లా ఉంటాం? కోపం ఎంత వస్తుంది? మరి శరీరానికి ఇంత చక్కటి భోజనం పెడతాను, చక్కగా చూసుకుని ఇంత టైం మెయింటైన్ చేస్తున్నావే, మరి ఆత్మ సంగతి ఏంటి అంటున్నా. నీ ఆత్మకి భోజనం ఎన్నిసార్లు పెడుతున్నావు? వారానికి, రోజుకి ఎన్నిసార్లు భోజనం పెడుతున్నావు? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? నీ ఆత్మ బలంగా ఉందో బలహీనంగా ఉండదో నువ్వు ప్రతి దినము చేసే ప్రార్థన చెప్తుంది, నువ్వు ప్రతిరోజు చదివే వాక్యం చెప్తుంది నువ్వు ఎంత బలమైన ఆత్మను కలిగి ఉన్నావని. ఈరోజు చాలా ప్రాంతాలు మనం వెళ్ళి చూస్తున్నాం. ఆదివారం చర్చికి వెళ్తాం, చర్చి నుంచి ఇంటికి వచ్చేస్తాం, ఇంటికి వచ్చి బైబిల్ పక్కన పెట్టగానే బైబిల్లో ఉందో మనకు తెలియదు. పాస్టర్ గారు ఏం చెప్పారు అక్కడే చర్చి వదిలిపెట్టి ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఎలా జీవిస్తామంటే పక్కనోడు ఎలాగున్నాడో మనం అలాగే ఉన్నాం. ఎందుకు దేవుడు అందుకోసమైన బైబిల్ ఇచ్చాడు? మరి దేవుడు బైబిల్ ఇచ్చింది దేని కొరకు? బైబిల్ రాయించింది దేని కొరకు? నాకు ప్రత్యేకించి ఈ గ్రామం రావటానికి, ఇక్కడికే రావటానికి ఒక ప్రేరేపణ వచ్చింది. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు చాలా దూర ప్రాంతానికి చర్చిలకు వెళ్తున్నారు. చాలా దూరం ఆటోలు కట్టుకొని ఇక్కడి నుంచి చాలా ఒక 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 15, 20 కిలోమీటర్లు కూడా పోతున్నారు. నాకు వీళ్ళని చూసి భారం అనిపించింది. అంత దూరం వెళ్తున్నారు ప్రజలు, ఎంత ప్రయాస భారం కలిగి. వాళ్ళ మధ్యలో మనమే వాక్యం తీసుకుపోతే బాగుంటుంది కదా. అందుకని ఇక్కడికి అడుగు పెట్టామండి. కారణం కూడా ఇంకా చెప్పాలా, మీరు ఇంత దూరం వాక్యం కొరకు వెళ్తారంటే ఎంత బాగా వాక్యం వినాలి, ఎంత చక్కగా వాక్యంలో ఉండాలి. అయితే మనం ఏం చేస్తామంటే దూరంగా ఉన్నప్పుడు చర్చ ఏం చేస్తామంటే వారం చర్చికి పోము. చెప్పండి, ఎన్నిసార్లు వెళ్తాం? నెలకి ఒక్కసారి పెద్ద చర్చికి వెళ్ళాం, పెద్ద భాష దగ్గరికి వెళ్ళాం, ఆయన మనం చూశాడు, ఆయన మనం తాకాడు, ఆయన మనం చూసి నవ్వాడు, ఆయనతో ఒక సెల్ఫీ తీసుకున్నాం, ఇక ఇంటికి వచ్చేసాం. మన నెల అంతా, వారమంతా. ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక గొప్ప దేవుని చేత పిలువబడి ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు, మీకు జ్ఞాపం చేస్తున్నా. ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసి వారానికి కనీసం 2 సార్లు చర్చికి వెళ్తాడు. ఒకసారి ఆమెను చెప్పగలరా? మీకు నచ్చకపోయినా కూడా చెప్పొచ్చు కొన్నిసార్లు నిజాలు చెప్పినప్పుడు. మీకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు, అది కరెక్ట్ అయితే మీరు ఆమెను చెప్పవలసి ఉన్నది. ఎన్నిసార్లు వెళ్ళాలి చర్చికి? కనీసం వారానికి మినిమం, తక్కువలో తక్కువ మినిమం 2 సార్లు వెళ్ళాలి. మనం ఎన్నిసార్లు వెళ్తున్నాం? నిజం చెప్పండి. అంటే ఇప్పుడు మనం క్రైస్తవులుగా ఉన్నామా అంటే సమాధానం దొరకట్లేదు. క్రైస్తవులు కాదంటే మన ఇంట్లో బైబిల్ ఉంది, ఇంటి బయట స్టార్ ఉన్నది. కానీ వాక్యానుసారంగా ఉన్నామా? ఎవరో వద్దని మనల్ని ప్రశ్నించుకుందాం. ఒకరోజు భోజనం లేకపోతే మనం ఎంత బలహీనమవుతాం మన్నాటికి. ఒకరోజు ప్రార్థన లేకపోతే నీ ఆత్మ ఎంత బలహీనం అవ్వాలా? నీ ఆత్మ బలహీనం కాకూడదని దేవుడు ఇన్ని సంఘాలని ఇప్పుడు కట్టిస్తున్నాడు, ఇంతమంది సేవకులను పైకి లేపుతున్నాడు. వీటన్నిటి మధ్యలో నువ్వు సత్యమైంది ఏదో తెలుసుకోవాలని దేవుడు తన ఆత్మను కూడా పంపించున్నాడు. ఆమేన్. ఆయన కేవలం సంఘాలు కట్టేసేయమని చెప్పలా, కేవలం వెళ్ళి సువార్తలు చెప్పేమని చెప్పలా. దేవుడు ఆయన చెప్తున్నాడు, చూడండి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవి వారికి బోధించి వారిని గైకొనమని చెప్పండి. ఏం చెప్తున్నారు? మీ ఇష్టానుసారంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవద్దు, కట్టుకుంటూ వెళ్ళిపోవద్దు. నేను ఆజ్ఞాపించిన సంగతులు వారికి బోధించండి, వాటిని వివరించండి, వారిని కూడా శిష్యులుగా చేయండి. దేవుడు ఎప్పుడు విశ్వాసాలు చేయమల్లా, శిష్యులే చేయమన్నాడు. మనమే విశ్వాసాలుగా ఆగిపోతున్నామండి. దాన్ని దాటి ఇంకా ముందుకు రావాల్సిన శిష్యుడు అంటే గురువు గారి భారం మోసేవాడు.
గురువు గారి యొక్క ఆత్మ భారమాన్ని మోసేవాడిని శిష్యుడు అంటారు. ఇప్పుడు మనమేమై ఉన్నాం? మనం కుమార్తెలుగా ఉన్నామండి. ఏంటి కుమార్తెలు అంటే? తండ్రి చూసుకుంటాడులే. ఏంటి కుమారుడు అంటే? తండ్రి చూసుకుంటాడులే, మా నాన్న చూసుకుంటాడులే, మా అమ్మ చూసుకుంటుందిలే. అక్కడ లేమండి మనం ఎక్కడున్నామంటే ఈరోజు దేవుడి యొక్క పనిలో మనము భాగమై ఉన్నాం. బలంగా చెప్పగలరు ఒక్కసారి? దేవుని పనిలో మనము భాగమై ఉన్నాం. నేను భాగమై ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి రావాలంటే, ఆ వాక్యం మనం గ్రహించాలంటే దేవుడి యొక్క ఆత్మ మనకి అవసరమై ఉన్నది. ఆ ఆత్మ కొరకు ముందు మన సంఘంలో క్రమంగా ఉండే వాళ్ళం ఉండవలసి ఉన్నాం. తర్వాత ప్రార్థన క్రమంగా చేసేవాళ్ళమై ఉన్నాం. మనం సంఘంలో ఏమి ఉన్నామో, మనం ఏమి క్రమంగా ఉన్నామో, మిగతా 6 రోజులు బయటకు వచ్చిన తర్వాత బయట జీవితంలో కూడా అదే చేయాలి. సంఘంలో ఎలాగున్నామో బయట అలాగుండాలి. అంతేనా? మన చర్చిలోకి వెళ్ళేటప్పుడు మన వస్త్రాలు ఎలాగుంటాయండి? బాగుంటాయా లేవా? శుభ్రంగా ఉంటాయా లేవా? మరి బయటకు వచ్చిన తర్వాత నువ్వు అక్కడ ఎలాగున్నావంటే కేవలము దేవుడికి, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ వస్త్రం చూపించుకోవడం కాదు, నీ గౌరవం చూపించుకోవడం కాదు, చక్కగా లోబడతాం, మంచి భాష మాట్లాడతామండి చర్చిలోకి వచ్చిన తర్వాత. అన్నా ఒక చిన్న మాట చెప్తాను, పురుషులకు కూడా ఒక చిన్న మాట. రోడ్డు మీద మనం ఒక ఆటో వెళ్తుంది, ఎలా పిలుస్తాం ఆటోని? వినబడలే? పిలవరు ఎవరు? ఆటో బ్రదర్ అంటారా? ఏమంటారు? మరి చర్చిలో ఏమంటాం? ఏంటిది అంటే మన భాష ఎక్కడి వరకు? చర్చిలో పక్కన ఒక సిస్టర్ కనిపిస్తే ఏమంటాం? సిస్టర్. మరి ఇంటికి వెళ్ళాక ఇక మీకు తెలుసు ఆ భాష ఇక్కడి నుంచే మాట్లాడలేను. ఎందుకు ఇలాగ అంటున్నా? ఇంట్లో కూడా అలా పిలవలేమా? మనం బంధువులు అలాగ పిలవలేమా? నువ్వు క్రైస్తవురాలువి, నువ్వు క్రైస్తవుడు అని ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒకేలాగా జీవించినప్పుడే తెలియజేయబడుతుంది. నిన్ను బట్టి వాళ్ళు ఆకర్షించబడాలంటే ముందు నీవు నేను జీవించవలసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. తర్వాత ముఖ్యమైనది, దేవుని యొక్క ఈ గ్రంథం అంతా కూడా దేవుడు తన ప్రేమతో నింపేశాడు. ఒకసారి ఒక సేవకుడు మాట్లాడితే ఇలాగంటున్నాడు, ఒక కవి దేవుని యొక్క ప్రేమ గురించి రాస్తా, భూమి మీద ఉన్న చెట్లన్నీ పెన్నులుగా మార్చి, సముద్రంలో నీటిని ఇంకగా మార్చి, ఈ భూమిని పేపర్లుగా మార్చి దేవుడి యొక్క ప్రేమను రాస్తా ఉంటే సముద్రంలో నీరైపోయింది, భూమి మీద చెట్లన్నీ అయిపోయినాయి, భూమి అంతా నిండిపోయింది, అయినా యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఇంకా నిలిచే ఉన్నది అంటున్నాడు. అంటే ఆయన ఎంత ప్రేమ ఉన్నది? మనల్ని అంతగా ప్రేమించిన దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించాలి? నేను సిస్టర్స్ వాళ్ళు పాడారు, మీరు విన్నారు లేదు? ఇంగ్లీష్లో ఒక పాట పాడారు వాళ్ళు. ఆయనే మొదటిగా నన్ను ప్రేమించను, నేను ఆయన తిరిగి ఎలా ప్రేమించగలను? ఎంత ప్రేమించగలను? ఎంత ప్రేమించినా ఆయన ప్రేమకు సరిపోదు. కాబట్టి ఈరోజు మన ప్రేమ ఏమై ఉన్నదంటే ఆయన ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవటము, ఆయన చెప్పినట్టుగా మనం చేయటమై ఉన్నది. కాబట్టి ఈరోజు నువ్వు వాక్యాన్ని కలిగి ఉన్నావంటే, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నావంటే, దేవుని యొక్క ప్రేమను కూడా కలిగి ఉన్నావు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి గమనించండి, ఎందుకని గొప్ప వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదంటే వాళ్ళు వాక్యంతో ప్రేమలో పట్టలేదు, పరిచర్లో ప్రేమలో పడటం లేదు. ఎందుకు సంఘాలు కట్టినప్పుడు దీవించబట్టల్లా? ఎందుకు సంఘాలు కుటుంబాలు చర్చిలకు వెళ్ళినప్పుడు ఎందుకని దీవించబట్టలేదంటే వారు అక్కడి వరకే వాక్యం తీసుకొచ్చి ఇంట్లో అలా పెట్టేస్తున్నారు. అది షోకేసులో బొమ్మ కాదండి దేవుని యొక్క వాక్యం అంటే. మన జీవితంలో, మన హృదయంలో సజీవంగా నిలిచి ఉండే మాటలై ఉన్నాయి. నేను జీవించినప్పుడు నా లోపల క్రీస్తు జీవిస్తాడు, నేను వాక్యానుసారంగా ఉన్నప్పుడు క్రీస్తు నా లోపల పనిచేస్తాడు. ఆయన నిత్యము మన లోపల పని చేయాలి, ఆయన నిత్యం మన లోపల నివాసం చేయాలి. అలాగుండే వారి కొరకే దేవుడు ఎత్తుకుతా ఉన్నాడు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే కొద్ది నిమిషాలు మనం ఒకసారి దేవుని ప్రణాళిక ఎలా ఉందో చూద్దాం. దేవుని ప్రణాళిక ఏదైనా తోట నుంచి నేడు మనం ఇక్కడున్న ఈ వెంగళపాలెం వీధి వరకు దేవుని ప్రణాళికలో 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాలు కానీ మనకు అర్థమైతే ఏ భాగంలో మనం ఉన్నాం మనకు తెలుస్తుంది, ఈ భాగంలో మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి భాగము, మీకు త్వరగా అర్థం కావడం కోసం ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? మొట్టమొదటిది సృష్టి, రెండవది, మూడవది, నాలుగవది పునరుద్ధరణ. ఇప్పుడు దేవుడు ఏదైనా తోటలో 6 దినములు చేసే పని ఏంటి అంటే, మొట్టమొదటి పని అయిపోయిందే జరగాల. రెండోది, ఏదైనా తోటలో ఆదామవ్వలు అవ్వ పాపం చేశాక, ఆదాము కప్పిపుచ్చాక, అపవాది వాళ్ళు మోసపుచ్చిన తర్వాత దేవుడు అక్కడి నుంచి బయట పంపించేశాడు. అంటే ఎవరు పడిపోయినది?
ఆదామవులు పడిపోలా, మానవ జాతి మొత్తం పడిపోయింది. ఎందుకు మనం బాప్టిజం పొందాలి, ఎందుకు మనం తిరిగి జన్మించాలి, ఎందుకు యేసుక్రీస్తు కిందకి రావాలి, ఎందుకు రక్తం కాచాలంటే అక్కడ వాళ్ళు పడిపోయారు. వాళ్ళు మాత్రం పడిపోలా, వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళందరినీ పడేసి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు తిరిగి వాళ్ళని లేవనెత్తాలి అంటే మనల్ని లేవనెత్తాలి. దాని కొరకు దేవుడు కిందకి రావాలి. ఆయన కిందకు వచ్చి చేసిన పనే మన మీద ఉంచిన ఆ నేరస్థాపన, మన మీద ఉంచిన ఆ అపరాధము, మన మీదకి వచ్చిన మరణము తీసేయటానికి యేసుక్రీస్తు కిందకు వచ్చాడు. ఇప్పుడు ఆ మూడో భాగం పేరే విమోచన. మొట్టమొదటిగా దేవుని సృష్టించాడు, రెండవదిగా మానవ జాతి మొత్తం పడిపోయినది, మూడవదిగా దేవుడు విమోచన చేస్తున్నాడు. ఇక నాలుగో భాగం ఏంటి? పునరుద్ధరణ అంటే ఏంటి? అంతకుముందు అది ఎక్కడున్నదో తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టడం, దాని స్థితి పూర్వపు స్థితిలోకి తీసుకురావటం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పడిపోయాం? గట్టిగా చెప్పు. ఏ తోట? కాకేం తోట కాదు. ఏ తోట? ఏదైనా తోట నుంచి మనం పడిపోయి ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? పునరుద్ధరణ అంటే ఎక్కడి నుంచి పడిపోయామో తిరిగి మళ్ళీ అక్కడ పెట్టడం, అంతేనా? అంటే ఇప్పుడు మనము దేవుడు ఒక ఆలోచనలోంచి వాక్య రూపంలోకి, తర్వాత శరీర రూపంలోకి, తర్వాత ఏదైనా తోటలోకి అక్కడి వరకు వచ్చాం. అక్కడి నుంచి మానవ జాతి మొత్తము వాక్యానికి వ్యతిరేకంగా పోయినటం వల్ల దేవుడు అక్కడి నుంచి వాళ్ళని బయటికి నెట్టేశాడు. బయటికి పంపించేసి మళ్ళీ లోపల రాకుండా దేవుడు కాపలా పెట్టాడు. ఏం కాపలా పెట్టాడు? ఖడ్గజ్వాల. లోపలికి రాకుండా దేవుడే కాపలా పెట్టాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఖడ్గజ్వాల కాపలా పెట్టిన దేవుడే మళ్ళా లోపల తీసుకురావడం కొరకు బయటకు వచ్చాడు, కిందకి దిగి వచ్చాడు, రక్తుడిగా వచ్చాడు, మన కొరకు రక్తం తెచ్చాడు, మన కొరకు పరిశుద్ధమైన రక్తం భూమి మీద చెందించాడు, నీ కొరకు నా కొరకు మానవుడు వల్లే జీవించాడు. 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఈ మట్టిలో, ఈ మట్టి శరీరం కలిగి మన మీద నివాసం చేస్తున్నాడు. దేని కొరకంటే మనం లోపల తీసుకుపోవాలి, మనకున్న అపరాధం తీసేయాలి, మన మీదకి వచ్చే మరణం తీసేయాలి. నిజమేనా కాదు? మనం రేపు నెలలోనో ఏప్రిల్ నెలలో ఒక పండుగ చేస్తామండి. ఏం పండుగ అది? ఈస్టర్ కన్నా ముందు గుడ్ ఫ్రైడే. నిజమేనా? నేను ఒక్క మాట అడుగుతున్నా, నా మీద కోపడకపోతే ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఏంటి గుడ్ ఫ్రైడే అంటే? యేసుక్రీస్తుని సిలువేస్తే నువ్వేమంటున్నావు? మంచి శుక్రవారం, శుభ శుక్రవారం అంటున్నావు. అసలు నువ్వు క్రైస్తవుడివేనా అంటున్నా. నీ దేవుడికి సిలువేస్తే ఏమనాలి నువ్వు? ఆ రోజు ఏ ఫ్రైడే అనాలి? మరి శుభ శుక్రవారం ఎలాగైనది? నా కొరకు నా దేవుడు చనిపోతే మంచి రోజు అవుతుంది, అది కాదు కదా? అయితే అది మనకి మంచి రోజుకి ఎలా మారిందో కూడా తెలియాలి. ఈరోజు ఊరికి అంటున్నాం, మనం ఈస్టర్ అంటున్నాం, గుడ్ ఫ్రైడే అంటున్నాం, పేర్లు మనం పెట్టుకుంటున్నాం, కానీ అదేంటో మనకు తెలియట్లా. ఇంతకీ ఏంటి సంగతి అంటే, శుభ శుక్రవారం ఎప్పుడు మారిందంటే అది ఆదివారం రోజు మారింది. యేసుకు శుక్రవారం సిలువేయబడి మనందరి పాపాలు మొత్తం కరిగేసి ఆయన ఆదివారమున చెప్పిన రీతిగా తిరిగి లేచాడు. ఆయన మరణించి అలాగే ఉంటే అది శుభ శుక్రవారం అవ్వదు. మరణించి లేడు, ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన తిరిగి లేచి మళ్ళా వచ్చాడు. అలాగే మన పాపాలు పోయినాయి, రెండు జరిగినాయి కాబట్టి మనకి అది మంచి రోజుగా మారింది. దాన్ని బట్టి ఇప్పుడు మనము ఆయన ఒక రక్తం కింద ఉన్న వ్యక్తిలో ఉన్నాం. నువ్వు రక్తం కింద నిజంగా ఉన్నట్లయితే నువ్వు ఒక సంగతి జ్ఞాపకం చేసుకో. నువ్వు రక్తం కింద ఉంటేనే నీవు పరిశుద్ధుడు అయినట్టు, నువ్వు రక్తం కింద ఉంటేనే నీవు కడగబడి ఉన్నట్లు, నువ్వు రక్తం కింద ఉంటేనే ఏదైనా తోటలకి మళ్ళీ తిరిగి నువ్వు వెళ్ళగలుగుతావు. ఎక్కడి నుంచి మనం బయటకు వచ్చామో అక్కడికి మళ్ళీ వెళ్ళవలసి ఉన్నాం. అలాగే వెళ్ళాలి అంటే నువ్వు వాక్యానుసారంగా జీవించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి. నా సొంత ఎన్ని కాసేపు పక్కకి జరపాలి, నా పనులు, నా ప్రయాస, నా భారము, నా కుటుంబము అన్నీ కాసేపు పక్క జరగాలి. అవన్నీ బాగుండాలంటే ముందు నువ్వు దేవుళ్ళలో ఉండాలి, నువ్వు ముందు ప్రార్థనలో ఉండాలి, నువ్వు ముందు సంఘంలో ఉండాలి, నువ్వు ముందు క్రమంలో ఉండాలి, నువ్వు ముందు దేవుని పరిచర్యలో ఉండాలి. అవేమి చేయకుండా ప్రభువా నేను మాత్రం నీ పరిచర్య చేయను, నేను మాత్రం నీ సహాయం ఏమి చేయను, నేను మాత్రం ముందుకు రాను, నీవు మాత్రం నా కుటుంబాన్ని చూసే, నా కుటుంబాన్ని దీవించే, నా కుటుంబాన్ని ఆశీర్వదించే అంటే బాగుండదా ఏంటానికి? అసలు చేస్తాడు దేవుడు అలాగుంటే? కాబట్టి మనమేం చేద్దాం? ప్రభువా ముందు నీ పని, తర్వాత నా పని. నేను నీ పని చేస్తా, నా పని ఏంటో నువ్వు చూసుకో ప్రభువా. ఆయన అప్పచెప్పి కానీ మనం ముందుకెళ్తే దేవుడు మన పని చేయడా? ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నామంటే ఎంతసేపు నా పని నా పని నా పని నా పని అంటున్నాం. ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మొత్తం నా పనిలే. శనివారం నా పనే, శుక్రవారం నా పనే, గురువారం, బుధవారం, మంగళవారం, సోమవారం అన్నీ నా పనులే.
ఎక్కడ ప్రార్థన, ఎక్కడ జీవితము, ఎక్కడ దేవుడు, ఎక్కడ విశ్వాసము, ఎక్కడ క్రైస్తవము, ఎక్కడ దేవుడి కొరకు మనం నిలబడుతున్నది? ఎందుకు మనం జారిపోతున్నాము? ఎందుకు నిజంగా మనం బలంగా ఉండట్లేదంటే, ఏ కుటుంబం అయితే నిత్యము ప్రార్థన చేస్తుందో, ఏ కుటుంబం అయితే భార్యాభర్తలు పిల్లలందరూ కలిసి ప్రతి కుటుంబంలో ప్రతిరోజు సాయంకాలం వారు ప్రార్థన చేస్తారో ఆ కుటుంబం విడిపోదు. చెప్పగలరా ఒకసారి ఆమెను? అంటే ప్రతి కుటుంబంలో మనమేం కలిగి ఉండాలంటే ఒక కుటుంబ బలిపీఠం కలిగి ఉండాలి. కుటుంబ బలిపీఠం అంటే ప్రసంగాలు చేయటం కాదండి. కుటుంబ బలిపీఠం అంటే పాటలు పాడుకొని వెళ్ళిపోవటం కాదండి. కుటుంబ బలిపీఠం అంటే ఏంటో తెలుసా? వాక్యాలు చదవక్కర్లా, నువ్వు గంట పొడుగున ప్రార్థన చేయక్కర్లా, పాటలు పాడక్కర్లా. చేయాల్సిన ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు కలిసి అందరూ ఆ దినం వారు చేసిన పాపాలు ఒప్పుకోవటమే. ఏంటి కుటుంబ బలిపీఠం అంటే? ఒప్పుకోవాలి మనం. మనకి అలాగే ఒప్పుకోవటం వచ్చినప్పుడు ఏ రోజు చేసిన పాపం ఆ రోజు ఒప్పేసుకొని దాన్ని పక్కనెట్టేసి వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు కదా బలం మనకి. మనం ఏం చేస్తాం? కుటుంబ బలిపీఠం అంటే బైబిల్లో ఒక అధ్యాయం చదువుతాం, ఒక పాట పాడుకుంటాం, ప్రార్థన చేస్తాం, ఏమనుకుంటాం? నా ఇంట్లో కుటుంబ బలిపీఠం ఉన్నది. నీ ఇంట్లో కాదు కుటుంబ బలిపీఠము, నీ హృదయం లోపల ఉండాలి. వాక్యం నీ లోపలికి రావాలా. వాక్యం లోపలికి వచ్చినప్పుడు వాక్యం అది పనిచేసేదిగా ఉంటుంది, అది నిన్ను కదిలిచ్చేదిగా ఉంటుంది, నీ లోపలికి జీవం తీసుకొచ్చేదిగా ఉంటుంది, అది నీ లోపల ఉన్న పాపాన్ని బయటికి నెట్టివేస్తుంది, నీ యొక్క స్థానం ఏంటో నీకు తెలియజేస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావో, ఇక్కడ దేవుడు ఎందుకని పంపించాడో, ఎందుకంటే నువ్వు క్రైస్తవుడిగా మారి ఉన్నావో, ఎందుకంటే దేవుడు నీకు బైబిల్ ఇచ్చినాడో, ప్రతి సంగతి దేవుడు నీకు తెలియజేస్తాడు. ఈరోజు ఒక క్రైస్తవుని అయితే అసలు దేవుడు ఈ బైబిల్ ఎందుకు రాయించాడో తెలియాలి కదా. బైబిల్ మనం చేత్తో పట్టుకుని తిరుగుతున్నాం, ఇంట్లో పట్టుకుని తిరుగుతున్నాం. ఎందుకు దేవుడు బైబిల్ రాయించాడు? ఎక్కడి నుంచి మనం వచ్చాం? సృష్టిలో సృష్టించబడి, ఆ తర్వాత మానవ జాతిలో పడిపోయి, ఆ తర్వాత క్రీస్తు యొక్క విమోచన జరిగి, ఇదిగో ఇప్పుడు చిట్ట చివరి ఆ ప్రోగ్రాంలో ఉన్నాం, మనం పునరుద్ధరణలో ఉన్నాం. వీఆర్ అట్ ది పార్ట్ ఆఫ్ రెస్టరేషన్. ఆ పునరుద్ధరణ అంటే పడిపోయిన దాన్ని తిరిగి మళ్ళీ అక్కడ పెడుతున్నాడు దేవుడు. మనకు అర్థం కావాలి పునరుద్ధరణ అంటే. ఈ పదం కొద్దిమంది కొత్తగా ఉంటుంది, అందుకని మీకు చిన్న చూపిస్తాను. ఉదాహరణకి ఈ బాటిల్ జగత్ పునాది కన్నా ముందు ఇదిగో ఇక్కడ ఉంది టేబుల్ మీద. జగత్ పునాది కన్నా ముందు ఈ టేబుల్ ఎక్కడ ఉంది, ఈ బాటిల్ ఎక్కడ ఉంది? ఈ బాటిల్ ఏదో కాదు, నేను ఈ బాటిల్ నేను భూమికి పునాది వేయడానికన్నా ముందు ఎక్కడ ఉందంటే ఇదిగో టేబుల్ మీద ఇక్కడ ఉన్నది. అంటే దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నది అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఏం చేసాం? సృష్టించడానికన్నా ముందు ఈ బాటిల్ ఇక్కడ ఉన్నది. సృష్టించిన తర్వాత అవ్వ వాక్యానుసారంగా లేక పడిపోయిన కారణం చేత, ఆదాము దాన్ని కప్పిపుచ్చిన కారణం చేత, అవ్వని లూసిఫర్ మోసం చేసిన కారణం చేత, ఇప్పుడు అందరు బయటికి వెళ్ళిపోయిన కారణం చేత ఇక్కడ ఉండవలసిన ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? నేను ఎక్కడున్నాం మనం? ఇదే సంగతి. ఇప్పుడు చిన్న మాట చెప్తాను. మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు, 1-2 ఏళ్ల పిల్లలు. వాళ్ళు ఆడుకుంటూ ఎక్కడైనా పడిపోయారు. వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, అక్కడి నుంచి లేవట్లా. మీరేం చేస్తారు? ఎవరు చేయరు అసలు. వాళ్ళ దగ్గరికి పోరా మీరు? వాళ్ళే వస్తారు కూర్చుంటారా? చెప్పండి ఒకసారి. ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి తర్వాత ఇలాగుండి లే పైకి లే అంటారా? చెప్పండి, ఏం చేస్తారు? ఏం చేయాలి? వాళ్ళు పడిపోయి ఉంటే నేల మీద పడుకుని వాళ్ళు ఏడుస్తారు, దొల్లుతా ఉంటే నేను కూడా అక్కడ దగ్గరికి పోయి నా మోకాళ్ళొంచి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కింద నుంచి పైకి లేవనెత్తి మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి వాళ్ళని. అంతేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? వినపడలేదు. ఏం చేశాడు ఆయన? పడిపోయింది మనము, తప్పు చేసింది మనము. లేకపోతే మీకు కోపం వస్తుంది మనం అంటే, మళ్ళీ తప్పు చేసింది నేను, అపరాధం చేసింది నేను, పాపం చేసింది నేను. ఆయన నా కొరకు వచ్చాడు. అంతేనా? దేవుడు వచ్చింది ఎవరి కొరకు? పాపుల కొరకు, పుణ్యాత్ముల కొరకు, నీతిమంతుల కొరకు రాలా. ఆయన నా కొరకే వచ్చాడంటే ఆ పాపులు నేను కూడా ఒకటి అయి ఉన్నా. కాబట్టి ఇప్పుడు నా పాపం తీసేయాలంటే కిందకి రావాలి. నేను ఎక్కడున్నానో దేవుడు అక్కడికి రావాలి. పడిపోయిన పిల్లవాడి దగ్గర దేవుడు రావాల్సి ఉన్నాడు. ఇప్పుడు పడిపోయిన ఆదాము దగ్గరికి దేవుడు రావాలి, పడిపోయిన మానవ జాతి దగ్గరికి దేవుడు రావాలి. ఎందుకంటే దేవుడు తను ఇష్టపడి మానవుని తయారు చేసుకున్నాడు. ఇంకో చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఎందుకని దేవుడికి ఆదాము కావాలి, ఎందుకని దేవుడికి మానవ జాతి కావాలంటే, నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకు ఒక్క మాటకి సమాధానం చెప్పండి. యెహోవా అన్న మాటకి అర్థమేంటో తెలుసా? తన కుటుంబంతో కలిసి జీవించువాడు అని. ఇప్పుడు దేవుడు ఎందుకని ఆదామని సృష్టించాడు? వాళ్ళతో కలిసి జీవించాలని. మరి వాళ్ళు పడిపోయి బయటికి వెళ్ళారు. ఇప్పుడు
దేవుడు వాళ్ళని చంపేయలేదు, మీకు మరణం వస్తుందని చెప్పాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే ఆ మరణాన్ని తీసేయాలి. తన కుమారుడు కాబట్టి, తన కుమార్తె కాబట్టి మనల్ని తీసేయాలి కాబట్టి ఆ పడిపోయిన మానవ జాతి దగ్గరికి దేవుడే కిందకి దిగి వచ్చాడు. ఆయన కిందకి దిగి రావడం పేరే మనం మాట్లాడుకునే విమోచన. ఆ కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు చూసారా, మనం గుడ్ ఫ్రైడే అంటాం కదా. ఆ గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది తెలుసా? దేవుడు ఒక ఆలోచనలో ఉన్న 3వ భాగం నెరవేరింది, విమోచన నెరవేరింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సృష్టించిన కాలంలో ఉన్నామా? పడిపోయిన కాలంలో ఉన్నామా? దేవుడు విమోచించిన కాలంలో ఉన్నామా? విమోచించబడిన తర్వాత కాలంలో మనం ఉన్నామండి. అంటే ఇప్పుడు మనం ఏ భాగంలో ఉన్నట్టు? 4వ భాగంలో ఉన్నాం. ఏంటి 4వ భాగం? పునరుద్ధరణ. పడిపోయిన దాన్ని తీసుకొచ్చి మళ్ళా దాని స్థానంలో పెట్టే భాగంలో ఇప్పుడు మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఎవరిని తీసుకొచ్చి మళ్ళా స్థానంలో పెడతారంటే, ఎవరైతే లోబడ్డారో వాళ్ళని, ఎవరైతే వాక్య వైపు తిరిగారో వాళ్ళని, ఎవరైతే తప్పులు ఒప్పుకుంటున్నారో వాళ్ళని, ఎవరైతే పాప నుంచి దూరంగా వస్తారో వాళ్ళని, ఎవరైతే దేవుడి వైపు సంపూర్ణంగా తిరిగారో, ఎవరైతే ప్రార్థనాపరులుగా మారారో, ఎవరైతే ఆ యొక్క స్థానమును దేవుళ్ళు తెలుసుకున్నారో, దేవుడు వచ్చి వాళ్ళని తిరిగి తీసుకొచ్చి ఆయన అంతకుముందు ఎక్కడైతే ఉంచాడో అక్కడ పెట్టాలని ఆశపడుతున్నాడు. నిజంగా అక్కడికి వెళ్ళాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఎక్కడి నుంచి మనం వచ్చాము అక్కడికి వెళ్ళాలని ఎంతమంది ఆశపడుతున్నారు? మరి ఎందుకని కాముగా ఉంటున్నారు? సంతోషంగా ఉండాలి కదా. మనం చివరి దానిలో వచ్చాం. ముందు నుంచి ఉంటే చాలా కష్టపడాల్సి వచ్చేది, చివరిలో మనం వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. దేవుడు ఒక ఆలోచన మొత్తాన్ని ఒక పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకానికి ఒక పేరు పెట్టాడు, విమోచన ప్రణాళిక, జీవగంధము. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే గొర్రెపిల్ల జీవగంధము. నిజమేనా? ఏ గ్రంథము? గొర్రెపిల్ల అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్తలో బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం తీసుకొని యేసుక్రీస్తు అలా వెళ్తున్నప్పుడు యోహాను దగ్గర శిష్యులు వచ్చారన్నారు, అయ్యా క్రీస్తు నువ్వేనా, ఇంకెవరికొరకు ఎదురు చూడాలా అంటే ఆయన అన్నాడు, తన చేయి చూపించి నడుస్తున్న యేసుక్రీస్తు వైపు చూపించి, అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. అయితే ఇక్కడ 2 రహస్యాలు మనం తెలియాలి. గొర్రెపిల్ల జీవగంధం ఎప్పుడు రాయబడింది? గట్టిగా చెప్పరా ఎవరు? దేవుడు మా స్వరం ఇచ్చాడు, బూరలు తెచ్చాడు, గట్టిగా ఓదండి ఒకసారి. ఎప్పుడు? జగత్ పునాది కన్నా ముందుగా దేవుడు గొర్రెపిల్ల జీవగంధం రాశాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నదా? ఏమని తెలుసా? గొర్రెపిల్ల జీవగంధంలో ఎవరి పేర్లు లేవో వారి విగ్రహాలకు మొక్కుతారు. నువ్వు క్రైస్తవుడు అయి ఉంటే విగ్రహానికి మొక్కడానికి ఇల్లేదు. నువ్వు క్రైస్తవుడు కాకపోతే అది వేరే సంగతి. నువ్వు క్రైస్తవుల్లోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు బొమ్మకు మొక్కుతా, సిలువకు మొక్కుతా అనడానికి వీల్లేదు. ఇక్కడ నువ్వు వాక్యాన్ని లోపలికి తీసుకోవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, నువ్వు వాక్యంలాగా మారాలి. అందుకొరకు దేవుడికి పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. అందుకొరకు దేవుడు తన ఆత్మ నీకు ఇచ్చున్నాడు. ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు, ఆ పరిశుద్ధ గ్రంథం చదువుతా ఉన్నప్పుడు నీ యొక్క స్థానము దేవుడు నీకు తెలియజేసేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గొర్రెపిల్ల జీవగంధం అనేది ఒకటి ఉన్నది. దాంట్లో మన పేర్లు ఉంటాయా లేవా అన్న ఒక సంఘటన చూద్దాం. ఒకరోజు యేసుక్రీస్తు ఇలాగే వీధి దగ్గరికి లోపలికి వస్తున్నప్పుడు ఇంట్లోంచి బయటికి ఆయన శిష్యులు మొత్తము రోడ్డు మీద డ్యాన్స్ వేసుకుంటా సంతోషంగా కేకలు పెట్టుకుంటూ వస్తున్నారు. అని అడిగాడు, ఏంటి సంతోషం, ఏంటి కేకలు ఇలాగా అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా నీ నామమున దెయ్యాలు కొట్టాం, మమ్మల్ని చూస్తే దెయ్యాలని పారిపోతున్నాయి, మేము అటు వెళ్తే దెయ్యాలు మమ్మల్ని చూసి పరిగెత్తుతున్నాయి అన్నారు. అందుకని మా సంతోషం, అందుకని మాకు డాన్సులు అన్నారు. ఆయన ఏమన్నాడు, మీకు దెయ్యాలు లోపడితే సంతోషించకండి, కానీ పరలోకమందు మీ పేర్లు రాయబడినాయి కాబట్టి సంతోషించండి. పరలోకమందు గొర్రెపిల్ల జీవగంధం మంది మీ పేర్లు ఉన్నాయి కాబట్టి సంతోషపడండి. దేనికి సంతోషపడాలి? మనం భూమి మీద ఎన్నిటికి సంతోషపడుతున్నాం? అన్నిటికీ సంతోషపడుతున్నాం. కానీ అసలు సంతోషపడాల్సింది దేనికి అంటున్నాడు ఆయన? అవునా? మన ఇంట్లో చిన్న సాక్ష్యం, ఓ చిన్న స్వస్థత, ఓ చిన్న కార్యం జరిగితే మనకి సంతోషం ఎంత ఉంటుంది? ఇప్పుడు దీనికన్నా ఎక్కువేముండాలి? గొర్రెపిల్ల జీవగంధంలో పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సంతోషము శాశ్వతం కాదు, ఇక్కడ బాధ శాశ్వతం కాదు, ఇక్కడ సంతోషము శాశ్వతం కాదు. శాశ్వతమైనది నిత్యత్వమై ఉన్నది, శాశ్వతమైనది దేవుడు యొక్క వాక్యమైనది, శాశ్వతమైనది నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న మాట చెప్పాలా, దేవుడు భూమి మీద సృష్టిని మొత్తాన్ని సృష్టించాడు, నిజమేనా? ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న ఈ సృష్టి మొత్తం ఉంటుందా? తర్వాత ఉంటుందా? ఉండదు, నిజమేనా? కానీ మనకి ఈ సృష్టిలో ఉన్న మన వస్తువులన్నా, మన ఆస్తులన్నా, మన ఇళ్ళన్నా, మన మొబైల్ ఫోన్లన్నా, మన బంగారం అన్నా ఎంత ఇష్టం? చెప్పండి గట్టిగా.
బలంగా చెప్పరే. ఇష్టమా లేదా? అవన్నీ ఉంటాయా? ఉండవు. ఆయన ఇంకో మాట అన్నాడు ఆదాముతో, ఆదాము నువ్వు మట్టిలోంచి వచ్చావు కాబట్టి కొంచెం భయం వస్తుందా మీ మాట చెప్తే? ఇప్పుడు పర్వాలేదా? మనందరం ఎక్కడికి పోతాం? అది సంగతి. ఈ మట్టిలోకి పోయి శరీరంకు మనం ఎంత చేస్తున్నాం? చికెనీలు పెట్టి, మటనీలు పెట్టి, ఫిష్ పెట్టి, ఫ్రాన్స్ పెట్టి, ఆ బట్టలేసి ఈ బట్టలేసి ఇంత చేసాం దీనికి. ఇప్పుడు లేదండి, ఒక వారం నుంచి చికెన్ తింటలేదు వాడు. ఎంత జాగ్రత్త తీసుకున్నాం. మళ్ళీ ఒక ప్యాకెట్ ఉంటుంది. ఏం ప్యాకెట్ అది? ₹5 ప్యాకెట్. చెప్పండి, నాతో చెప్పించాలని కాకపోతే మీరు. ఏం ప్యాకెట్ అది? తీసుకొచ్చి ఏం చేస్తాం? మొఖానికి రాస్తాం. రాసి అద్దంలో చూసేమంటాం. మన ముఖం ఏమో తెల్లగా పెట్టి మనకేమనిపిస్తుంది? పక్కన వాళ్ళు అంటాం తెల్లబడ్డానా తెల్లబడ్డానా తెల్లబడ్డ 3 సార్లు అడుగుతారు. అవుతుందా? ఎందుకు అవుతుంది? కాకి ఏం రాసి తెల్లగా అవుతాడు పావురంలాగా? కాదు కదూ. మనం ఉండే ఊరేంటి, మన ప్రాంతం ఏంటి, మనం ఎలాగనుకోవాలా? అయితే ఒక మాట చెప్తాను, చిన్న సెకండ్ మీకు జ్ఞాపకం చేయాలా. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ గురించి కోపం రాదనుకుంటే ఊరోళ్ళకి. ఒక్కళ్ళు చెప్పట్లేదు చూడు. నెక్స్ట్ టైం వచ్చి చెప్పు, కోపం రాదన్నప్పుడు లేదన్నా వస్తాను, ఏదో ఒకటి చెప్పమని నాకు ఇక్కడ. సరే అమ్మ, నువ్వే చెప్పాలి, నీకు తెలుసు కాబట్టి. ఇక్కడ రాదు కదా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని అంటున్నానంటే, ఈ ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకుంటారు, రాస్తారు ముఖానికి, అవునా? రాసి తెల్లబడ్డాం అనుకుంటారు. మీరు ఎప్పుడైనా ఫెయిర్ అండ్ లవ్లీ రాసినప్పుడు కొంచెం జిగటగా ఉండదు చూసారా? ఎవరు చెప్పరే? రాసిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఎందుకు చెప్తారు? తర్వాత ఏమవుతుందో తెలియదు, అందుకని చెప్పరు, కాముకుంటారు. జిగటగా ఉంటుంది, అవునా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ జిగట అంటే అది పందుకోవు. అది ఇప్పుడు మనం ముఖానికి ఏం రాసాం? పందుకో రాసుకొని ఏమనుకుంటున్నాం? ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్పాలి, ఒక నిమిషం ఇక్కడ ఆగితే. ఒకసారి యేసుక్రీస్తు ఒక ఊర్లోకి ఇలాగ అడుగుపెట్టాడు, గడవదర ప్రాంతంలోకి. అడుగు పెట్టగానే అక్కడ ఒకడు సంఖ్యలతో కట్టేబడి అటు ఇటు గింజుకులాడుతా పెరుగులాడుతా దూకుతున్నాడు. వాడన్నాడు యేసుక్రీస్తు, నువ్వేంటి ఈ ఊరికి వచ్చి ఈ ఊరికి రాకూడదు కదా, నువ్వు వెంగళాయపాలెం రాకూడదు కదా అంటున్నాడు వాడు. ఆయన ఇష్టం ఎక్కడ రావాలో మనకెందుకు? ఆయన ఏ ఊరు రావాలని ఎవరికి అడుగు పెడతాడు, మనం ఆయనకి వెళ్ళిపోవటమే, ఆయన చెప్పిన చోటకి వెళ్ళిపోవటమే. ఎవడు అడ్డుపడ్డా ఆయన సువార్త ఆగదని, పరిచయం ఆగదండి. ఆయన ఆ ఊర్లోకి అడుగు పెట్టాడు, వాడు అంటున్నాడు, కేకలేస్తున్నాడు. జాగ్రత్త ఏమన్నాడు తెలుసా? మన ఇక్కడి నుంచి పంపించే అన్నాడు. యేసుక్రీస్తు ఏం మాట్లాడటల్లా. యేసుక్రీస్తు ఒక మాట అడిగాడు, నీ పేరేంటి అన్నాడు. వాడేం చెప్పాడు? సేన అన్నాడు. అంటే ఒక్కడిని కాదు అన్నాడు. ఎంతమంది ఉన్నారు అన్నాడు. మేము అటు ఇటుగా కొద్దిగా ఒకళ్ళకి తక్కువ 2000 మంది ఉన్నామన్నాడు. ఎంతమంది ఉన్నారు ఒక్కళ్ళ లోపల? అంటే ఒక్కళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి ఆ ఊర్లో? ఎన్ని ఉంటాయి ఇంకా? ఒక్కళ్ళు 2000 దెయ్యాలు ఉన్నాయి. ఇంతకీ 2000 దెయ్యాల గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడతానంటే, ఆ 2000 దెయ్యాలు ఏమన్నాయి అంటే, అయ్యా మమ్మల్ని ఏమీ చేయొద్దు, నువ్వు మమ్మల్ని కానీ వదిలేస్తే మేము పందుల గుంపులోకి పోతామన్నాయి. దెయ్యాలు ఏం కోరుకున్నాయి? మనం ఏం కోరుకున్నాం? దెయ్యాలు దేంటోకి పోవాలని కోరుకున్నాయో అవి మనం కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు ఏమొచ్చినాయి? ఫెయిర్ అండ్ లవ్లీ అనుకున్నావు, కానీ వచ్చింది ఏంటి? ఎన్ని దెయ్యాలు? నువ్వు ముఖానికి రాసి అద్దంలో చూసుకున్నావంటే అర్థం ఏంటి? ఎన్ని ఉన్నాయి? కాబట్టి ఈరోజు ఏం చేద్దాం? ఈరోజు కొన్నామేమో ప్యాకెట్, మళ్ళీ తిరిగి ఇచ్చేయద్దు. చెప్పండి, పడేస్తారా? అంటే కొన్నారనేగా. నువ్వు దేవుని యొక్క వాక్యంలో ఉన్నప్పుడు నీకు అవసరం లేదు, ఒకటే నువ్వు నమ్మాలా, నువ్వు గడ్డి పువ్వు కన్నా శ్రేష్టమైన వాడు కావా. దేవుడిని సృష్టించడం అందంగా సృష్టించాడు, ఆయన సృష్టికర్త. ఆయనకైనా నువ్వు అందంగా తయారు కాగలవా? నేను ఆయన నమ్మాలి, నన్ను అందంగా సృష్టించాడు. ఎవడో నన్ను అందంగా లేనంటే అది వాడి సమస్య, నా సమస్య కానే కాదు. వాడి కళ్ళలో సమస్య ఉంది, వాడి చూపులో సమస్య ఉంది, వాడి ఆలోచనలో సమస్య ఉంది. నన్ను సృష్టించిన దేవుళ్ళ సమస్య లేదండి. నేను ఆయన నమ్మాను, నా నమ్మకం ఆయన మీద. ఏమన్ నేను క్రీస్తులో ఉండటం నాకు ముఖ్యం, కానీ అందంగా ఉన్నానా లేదా, తెల్లగా ఉన్నానా లేదా, ఇవి నాకు సంబంధమే లేదు. ప్రైజ్ ది లార్డ్. మనం అలాగుంటే ఎంత బాగుండును, అలాగుంటే ఎంత బలంగా ఉండును. అలాగుంటే మనం పడిపోతామా? పడిపోమండి. అలాగుంటే మనం జారిపోతామా? జారిపోమండి. అలాగున్నప్పుడు నిన్ను ఎవరైనా పొగిడితే పడిపోం. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావు తెలుసు కదా. నిన్ను ఎవరైనా పొగిడితే నువ్వేం చేయాలి? అయ్యా నన్ను పొగిడావు కదా, అయితే ఇవన్నీ నాలో ఉన్న సంగతి నాకు తెలియదు, నాలో ఉన్నాయని నాకు తెలియజేసిన వాడు దేవుడు. ఇవన్నీ నా లోపల పెట్టిన వాడు దేవుడు. కాబట్టి నువ్వు నన్ను
బాగా పాడావు, లేదా బాగా మాట్లాడావు, బాగా చెప్పావు, నన్ను నడిపించావు అంటే ఇవేమీ నావి కాదు, అన్నీ ఆయనయే. ప్రభు అయిన యేసుక్రీస్తువే అని అన్నీ ఆయనకి అప్పచెప్పేసినప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడిగా జీవించగలవు కదా. ప్రైజ్ ది లార్డ్. అటువంటి క్రైస్తవ్యాన్ని దేవుడు ఈ రోజు మన నుంచి ఆశిస్తున్నాడు. అలాగే మనం జీవించాలని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. అటువంటి క్రైస్తవైపు దేవుడు ఈరోజు మళ్ళీ మనల్ని తిప్పుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్దాం. మొట్టమొదటి దేవుడు సృష్టించేశాడు. ఆ సృష్టిలో మనం కూడా వచ్చున్నాం. ఆ సృష్టిలో ఎలాగున్నాయో అన్నీ అలాగే ఉన్నాయి. ప్రతి చెట్టు అలాగే ఉన్నది, ప్రతి మట్టి అలాగే ఉన్నది. మారింది, ఇష్టానుసారంగా మారింది మనం మాత్రమే. అవన్నీ దేవుడు ఎలాగ సృష్టించాడో అలాగే ఉన్నాయి. చంద్రుడు మారాడా? సూర్యుడు మారాడా? నక్షత్రాలు మారినయా? ఏమి మారలా. ఆకాశం అలాగే ఉన్నది, భూమి అలాగే ఉన్నది. అయితే భూమి మీద ఉన్న జంతువులు కూడా అన్నీ అలాగే ఉన్నాయి, పక్షులు కూడా అన్నీ అలాగే ఉన్నాయి, జీవచరాలన్నీ, జలచరాలు మొత్తం అన్నీ అలాగే ఉన్నాయి. అయితే సరిగా లేనిది, క్రమంగా లేనిది ఏదంటే భూమి మీద ఒక్క మానవ జాతే. ఎక్కడి నుంచి బిగినైంది? ఇదిగో ఇక్కడి నుంచి బిగినైంది. ఏ తోట ఇది? ఏదైనా తోట. ఏదైనా తోటలో ఏం జరిగింది? మొట్టమొదటి పాపం జరిగినది. ఆ పాపం వల్ల మొత్తం పడిపోవడం జరిగినది. ఆ పాపానికి కారణం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటము, దేవుడు చెప్పిన మాటను దాటిపోవటము. నిజమేనా? ఇప్పుడు బైబిల్ బైబిల్ అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాట, లేకపోతే ఆజ్ఞ. ఇప్పుడు ఈ బైబిల్లో దేవుడు చెప్పిన దాన్ని కాకుండా నేను వ్యతిరేకంగా చేస్తే వాళ్ళు ఏం చేశారో మనం అదే చేసినట్టు. వాళ్ళు ఆల్రెడీ చేసి బయటకు వచ్చేసారు. అంటే ఇప్పుడు మనం బయటే ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాస్తవంగా ఏదైనా తోటలో వాళ్ళు చేసినట్టుగా చేయక మనం ఇంకా సంపూర్ణంగా దేవునికి లోబడాలి. ఇంకా దేవుడి యొక్క వాక్య ప్రకారం మనం జీవించాలి. చిన్న పొల్లు కూడా మనం తప్పిపోకూడదు. అలాగే మనం జీవించినప్పుడు ఆయన ఒక రాకడలో మనం కూడా ఆయనతో పాటు వెళ్ళేవాడమై ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చామో మనం మళ్ళీ దేవుడు అక్కడ తీసుకెళ్లేవాడై ఉంటాడు. కాబట్టి ఏదైనా తోటలో ఆదాము అవ్వలు జీవించిన దానికన్నా ఇంకా మనం యథార్థంగా ఉండాలి, ఇంకా దేవుడికి దగ్గరగా ఉండాలి, ఇంకా ఆయనతో మన సహవాసం కలిగి ఉండవలసి ఉన్నాం. ప్రతి దానికి మనం ఇంట్లో కుటుంబంతో ఎలాగ మాట్లాడతామో దేవుడితో అలాగే మాట్లాడే స్థితికి మనం రావాల్సి ఉన్నాం. ఆయన ప్రతిరోజు, ఈరోజు సాయంకాలం ఎలాగైతే కొడుకు జరుగుతున్నదో ఇలాగే దేవుడు ప్రతిరోజు సాయంకాలం చల్లపూట ఆదాములతో మీటింగ్ పెట్టేవాడు. కుటుంబ ప్రార్థన, కుటుంబ బలిపీఠం ప్రతిరోజు. ఎంత బాగుండేది. మనకిప్పుడు భాష గారు ప్రతిరోజు కూడికంటే మనం ఎలాగుంటాం? బాగుండేవాళ్ళు నాకు తెలుసు, బాగులేని కూడా నాకు తెలుసు అండి. భాష గారు ఎప్పుడైనా వస్తారంటే ఓకే, కానీ రోజు అంటే నువ్వంటే భాష గారివి నీకు ఎటంటే తిరుగుతావు, తాడు ఉండదు, బొంగరం ఉండదు. అంతేనా? అయితే నా తాడు నా బొంగరం యేసుక్రీస్తు. అందుకని ఆయన ఎటు తిప్పుతాడు తిరుగుతాను నేను. నా తాడు ఆయన చేతిలో ఉన్నది, ఆయన బొంగరం నేనై ఉన్నా. ఆయన ఎటు తిప్పుతాడు తిరగాలి నేను ఇప్పుడు నా పని అది. కాబట్టి మనం అందరం కూడా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతే నిశ్చయంగా దేవుడు ఒక దీవెనలు మనం పొందుకుంటామండి. కాబట్టి గమనించండి, ఎందుకు ఈరోజు మనం ఇక్కడ ప్రయాస భారం కలిగి ఉన్నామంటే దేవుడు ఏదైనా తోటలోంచి వాళ్ళని బయట పంపించేశాడు. అంటే దేవుడు ఉండే చోటు నుంచి వారు బయటికి వెళ్ళిపోయారు. ఒక్క దాన్ని తప్పిపోయి, ఒక్క మాట తప్పిపోయి, ఒక్క ఆజ్ఞ మీరిపోయి ఈరోజు మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే ఈ పుస్తకం మొత్తం ఇచ్చి, అవ్వకి పరిపూర్ణమైన వాక్యం తెలియదు, అవ్వకి బైబిల్ మొత్తం తెలియదు. అయితే దేవుడు ఏం చేశాడంటే మనల్ని ప్రేమించి మనకి పరిపూర్ణమైన వాక్యం ఇచ్చాడు, పరిపూర్ణమైన బైబిల్ ఇచ్చాడు. దీని ప్రకారం నువ్వు జీవించు, అప్పుడు నువ్వు పడిపోవు, అప్పుడు నువ్వు జారిపోవు, అప్పుడు నువ్వు తప్పిపోవు. అప్పుడు నిశ్చయంగా నేను వచ్చే సమయానికి నువ్వు రెడీ అయి ఉంటావు, అప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతావు. ఇది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. ఎందుకు దేవుడు ఇప్పుడు చర్చలు కట్టాడు? పరిపూర్ణమైన వాక్యం తిప్పటానికి. ఎందుకు సేవకులను పంపించాడు? పరిపూర్ణమైన దేవుని యొక్క వాక్యం వైపు తిప్పటానికి. ఎందుకు మనం ఈ కొడుకులు పెట్టామంటే మన పని కూడా అదే. మా చర్చికి రండి కాదు మా ప్రోగ్రాము. ముందు దేవుడు యొక్క వాక్యం వైపు తిరగండి, దేవుడు యొక్క సత్యం వైపు తిరగండి. దేవుడు యొక్క వాక్యం ఏంటో తెలిసిన తర్వాత, అప్పుడు రుచి తెలిసిన తర్వాత ఎక్కడికి పరిగెత్తాలో నీకు తెలుసు, ఎడు తిరగాలి నీకు తెలుసు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు నువ్వు క్రీస్తుని ఎరుగు, ముందు నువ్వు వాక్యం ఎరుగు, వాక్యంలో నీ స్థానం ఎరుగు. ఎంత బాగుంటుంది, ఎంత బలం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళని ఏదైనా తోటలోంచి దేవుడు బయట పంపించేసినప్పుడు వాళ్ళు మళ్ళా తిరిగి లోపలికి రాకుండా దేవుడు ఖడ్గజ్వాల కాపలా పెట్టాడు. నిజమేనా? అయితే ఖడ్గజ్వాల కాపలా పెట్టిన దేవుడు వీళ్ళని బయట పంపించే ముందు వాళ్ళు ముగ్గురిని కూర్చోబెట్టి, వాస్తవంగా భూమి మీద అదే మొట్టమొదటి కోర్టు, అది మొదటి కోర్టు అది.
ఆయనే న్యాయాధిపతి, ఆయనే న్యాయమూర్తి, ఆయనే జడ్జి, ఆయనే లాయరు. ముగ్గురిని 3 బోనుల్లో పెట్టాడు. ఆదాముని, అవ్వని, సర్పాన్ని. ముగ్గురితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన తప్పులకి దేవుడు శిక్ష వేస్తున్నాడు. ఆయనే జడ్జిగా ఉన్నాడు. వాళ్ళు మీ తప్పేంటి చెప్పండి అని అంటున్నాడు. నువ్వెందుకు చేసావు? ఇదిగో నువ్వు నాకు ఇచ్చే స్త్రీయే చేసింది ప్రభువా. నువ్వెందుకు చేసావు? ఆదాం సర్పం నన్ను మోసపుచ్చింది. వాళ్ళందరూ కంప్లైంట్లు చెప్తున్నారు. వాళ్ళందరికీ దేవుడు శిక్షలేసాడు. శిక్షలేసిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి బయట పంపించేయాలి. పంపించేసే ముందు ఒక్కొక్కరు శిక్ష అంటే చూద్దామా? సర్పానికి ఏ శిక్ష వేశాడు? కొంచెం గట్టిగా చెప్పండి. నేల మీద ప్రాకుతూ, జాగ్రత్త అక్కడ ఆగుదాం. నేల మీద ప్రాకుతూ అంటే ఏంటి? అప్పుడు దాకా పాకలేదు, అది శపించాక పాకింది. అంతేనా? రెండోది, బైబిల్ మీద చూస్తే సర్పం మాట్లాడుతుంది. ఇప్పుడు మాట్లాడుతాయి సర్పాలు. అంటే సర్పం అంతకుముందు ఏం చేసింది? మాట్లాడింది, ఇంకా నడిచింది. అంతే కదా అర్థం. ఇప్పుడు దాకా పాకలా, ఇప్పటి నుంచి నువ్వు పాకుతావు. అంటే శాపము పాకటం. నిజమేనా? మీకు తెలుసు అనుకుంటా, 2019, 2020 మధ్యలో కొత్తగూడెం దగ్గర ఒక పామును పట్టుకున్నారు. చూసారు మీరందరూ? ఆ పాము కాళ్ళు ఉన్నాయి. దాన్ని చూసి ప్రపంచం అందరూ ఆశ్చర్యపోయారు. పాము కాళ్ళు ఉన్నాయి అని. అయితే దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు వచ్చి ఒక మాట చెప్పారు. పాము కాళ్ళని ఆశ్చర్యపోమాకండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం పాము కాళ్ళు నడిచేయి అని చెప్పారు. ఏమే గుంటూరు భాస్కర్ వచ్చి పావులు నడుస్తే ఏం చెప్పాడు అనకండి. చరిత్ర అది. దేవుడు శపించడానికన్నా ముందు అవి పాకట్లేదంటే ఏం చేసినట్టు? మరి నడిచినట్టు. అది లేఖన ఆధారం ఉన్నది మనకి దానికి. ఇప్పుడు శాస్త్రాలు చెప్తున్నారు గతంలో పాములు నడిచేవి అని. ఇప్పుడు దేవుడు దానికి శాపం ఏమి ఇచ్చాడు? మొదటిది, పొట్టతో పాకుతావు. రెండోది ఏంటి? ఏం తింటావు? ఇప్పుడు పాము ఏం తింటది? ఒకవేళ మనం కానీ మట్టి తింటే వినబడుతుంది. చెప్పరా ఎవరు నాతో? పాముకి శాపం ఉంది. ఏం శాపం అంటే నువ్వు మట్టి తింటావని. ఒకవేళ మనం పోయి ఏదైనా చర్చికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మట్టి తీసుకొని తింటే చెప్పరేంటండి? బైబిల్లో ఒక మాట ఉంది, సర్ప సంతానమా అని. ఇప్పుడు మనమేమవుతాం ఇప్పుడు? కాబట్టి ఏ చర్చికి పోయినా మట్టి తినమాకండి. మీకు తెలిసి మట్టి తినే చర్చిలు ఎక్కడ ఉన్నాయి గుంటూరులో? మనం వచ్చేది మట్టి తినడానికి కాదు. మనం పాములం కాదు, సర్పాలం కాదు. మన దేవుడు కుమారులమై ఉన్నాం, దేవుడు కుమార్తెలమై ఉన్నాం. మన స్థానం అది. అందుకని బైబిల్ తెలుసుకోమంటున్నా. బైబిల్ తెలుసుకుని స్థానం తెలుస్తుంది. ఎవడన్నా మట్టి తిను, నీళ్లు తాగు అంటే నువ్వేమంటావు? దేవుడు నాకు ఏది ఇచ్చాడో నా స్థానం నాకు తెలిసాక దేవుడు ఇచ్చాన్ని తీసుకుంటా, దేవుడు వద్దని వదిలేస్తా. ఇప్పుడు దేవుడు ఒక వాక్యం ఏమంటుందంటే, బైబిల్లో ఉన్నదాని ప్రకారంగా నువ్వు ఉండు, దాంట్లో లేని దాని ప్రకారం నువ్వు ఉండొద్దు. ఇప్పుడు నేను దేనికి లోబడాలంటే ఆ మాటకి లోబడ. అలాగుంటే ఈరోజు మనకి మరణం వచ్చేదా? అవ్వగాని లోబడితే ఈరోజు మరణం వచ్చేదా? ఈరోజు అవ్వగాని ఆ పని చేయకపోతే భూమి మీద ఒక్క హాస్పిటల్ ఉండేదా? ఒక్క పోలీస్ స్టేషన్ ఉండేదా? ఒక్క కోర్టు ఉండేదా? ఏది ఉండేది కాదు. మనందరం ఎలాగ ఉండేవాళ్ళం? ఏదైనా తోటలు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒక్క వ్యాధి లేదు, ఒక జబ్బు లేదు, అలాగ ఉండేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఎవరిని తిడదాం? ఎవరిని తిడదామండి? ఇప్పుడు కారణం అంతా ఎవరు? నేనేమంటానంటే, అవ్వని తిడతా కూర్చునే బదులు మనము వాక్యానుసారంగా జీవిస్తే సరిపోద్ది కదా. మనం ఆ స్థితిలోకి వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు ఏం కోల్పోయారో ఈరోజు మళ్ళా అక్కడికి వెళ్ళటానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశమే నీ ముందు పరిశుద్ధ గ్రంథము. దాని కొరకే దేవుడు ఈ కాలానికి ఒక వర్తమానం పంపించున్నాడు. దాని కొరకే దేవుడిని ఇక్కడ కృపణిచ్చున్నాడు. దాని కొరకే దేవుడిని సంఘాలు లేవనెత్తాడు. దాని కొరకే దేవుడు ఆత్మకలిగిన సేవకుల్ని మన కొరకు పంపిస్తున్నాడు. దాని కొరకే దేవుడు భూమి మీదకి వచ్చే రక్తం కాచి వాళ్ళని విమోచించాడు. ఇన్ని పనులు దేవుడు చేసి దేవుడు ఒక్క పని చేయమంటున్నాడు. ఏంటా పని? నీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన ప్రతి మాట ప్రకారంగా జీవించు. నేను దానికి అన్నిటికీ లోబడి జీవించినట్లయితే ప్రైజ్ ది లార్డ్. ఏ ఖడ్గజ్వాల అయితే అక్కడ కాపలా ఉండదో అదే ఖడ్గజ్వాల నన్ను దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకెళ్లేదై ఉంటుంది. ఏమాన్? ఎవరు ఆ ఖడ్గజ్వాల నుంచి మనం తప్పించి తీసుకెళ్లేదంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన రక్తం కాచింది దేని కొరకు? మనం లోపల తీసుకెళ్ళటానికి. మన మీద అపరాధానికి ఆయన వెల చెల్లించాడు. అపవాదం చేసిన పాపానికి ఆయన రక్తంగా వెల చెల్లించాడు. ఈరోజు మనం ఎక్కడున్నామంటే వెల చెల్లించబడిన ప్రజలము. కానీ మనం ఏం చేస్తాం? గుడ్ ఫ్రైడే అంటున్నాం.
అసలు గుడ్ ఫ్రైడే ఏంటి? నా వెల చెల్లించబడిన దినము. నా కొరకు దేవుడు భూమి మీదకి వచ్చి రక్తం కాచి అపవాది నా మీద మోపిన నింద, ఆ నేరము, ఆ వచ్చిన మరణము అన్నిటి దేవుడు తీసేసిన దినం అది. అది ఎంత పరిశుద్ధంగా మనం ఉండాలా, అది తెలిసిన తర్వాత ఎంత బాగా మనం ఉండాలా. అయితే మనం ఎటువంటి వారిగా ఈరోజు తయారయ్యామంటే కొంచెం బాధ కలిగించేదే, కానీ ఇది చెప్పవలసి ఉన్నా నేను. ఆ రోజు పరిశుద్ధంగా ఉంటాం మనం. ఏ రోజు? గుడ్ ఫ్రైడే మన చర్చిలో ఎన్ని గంటల దాకా ఉంటాయి? నిజం చెప్పండి. తర్వాత ఆ రోజు అందరూ ఉపవాసాలు ఉంటున్నాం. 3 గంటల దాకా చర్చిలో ఉంటాం. ఆదివారం ఎన్ని గంటల దాకా ఉంటాం చెప్పండి? మీరు గమనించారో లేదో, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, క్రిస్మస్కి చర్చికి ఎంతమంది వస్తారు? మొత్తం అందరూ వచ్చేస్తారు. వాళ్ళందరూ ఎందుకు ఎక్కువ మంది, చాలా మంది దేనికి వచ్చారంటే చర్చికి వెళ్ళాలి, ఈరోజు వాళ్ళ పండగ కాబట్టి వస్తున్నామని వస్తున్నారు. మనం ఎందుకు వెళ్తున్నాం? మనకు కూడా పండగ అనేది. క్రైస్తవుడికి పండగ అంటే నువ్వు విమోచించబడ్డామని తెలిసిన దగ్గర నుంచి ప్రతిరోజు నీకు పండగే. ఒకరోజు పండగలు కాదు, మనకి ప్రతిరోజు నిత్యము పండగలే. దేవుని యొక్క వాక్యమైన స్వతంత్రం చేసినది. ఒక చిన్న మాట చెప్తా. మనం జైల్లో ఉన్నాం, జైల్లోంచి బయటికి తెచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులు సంతోషంగా ఉంటారు? అక్కడ ఉన్నప్పుడంతా ఏడ్చాం, బాధపడ్డాం, కన్నీరు గాచాం. ఇప్పుడు అక్కడి నుంచి బయట తీసుకొచ్చాం, ఇప్పుడు ఎలాగ ఉండాలా? మొదట్లో బాగుంటాం సంతోషంగా, తర్వాత అలవాటైపోయింది అంతా. ఈ రోజు కూడా మనకి అలాగే అయిపోయాం. దేవుడు ఒక రక్తం కిందకి వచ్చాం కదా, విడిపించబడ్డాం కదా, విమోచించబడ్డాం కదా, అపవాది యొక్క నింద నుంచి దేవుడు పక్క తీశాడు కదా. మొదట్లో విలువ ఉన్నది, ఇప్పుడు క్రమక్రమంగా విలువ తగ్గిపోయింది. అంతేనా? చూడండి, చాలా మంది క్రైస్తవుల ఇళ్లలో పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్ని ఎక్కడ పెడతారు? అందరికి అందేలాగా పెడతారు, అందకుండా పెడతారా? చెప్పండి త్వరగా, కొంచెం త్వరగా చెప్పండి, టైం అయిపోతుంది. అందేలాగా పెడితే అందకుండా పెడతారా? మొబైల్ ఎక్కడ పెడతాం? ఏది పరిశుద్ధమైనది, ఏది అపవిత్రమైనది? మొబైలు అన్ని అపవిత్రంగా లోపల ఉన్నాయి. బైబిలు పవిత్రమైనది. ఇప్పుడు పవిత్రమైనది ఎక్కడ పెట్టాం? పైన ఎవరికి అందకుండా. మొబైలు అందరికి అందేలాగా. అంటే దరిద్రం ముందు వస్తుంది. దేవుని కృపను పైకి ఎక్కించాం, దాన్ని ముట్టుకోకూడదు. అవునా? నువ్వు మొబైల్ని పైన పెట్టు, ఎవరికి అందడానికి వీలు లేకుండా. ఎందుకంటే అది నువ్వు చూడాల్సిన పని లేదు. రెగ్యులర్గా చూడాల్సింది బైబిల్. దేవుడు ఎవరో నీకు తెలిసేంత నువ్వు బైబిల్ ఎత్తుకుతానే ఉండాలి. దేవుళ్ళో నీ స్థానం తెలిసేంత నువ్వు బైబిల్ చదువుతానే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. అలాగే నీవు ఉన్నప్పుడు నీ స్థానం నీకు తెలియదా? అలాగున్నప్పుడు నీకు సంగతి అర్థమవుతుంది. నేను సృష్టించినప్పుడు కాదు, పడిపోయినప్పుడు కాదు, విమోచించినప్పుడు కాదు, ఈ పునరుద్ధరణ చేసే కాలంలో కూడా నేను ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఇంకా బలంగా ఉండాలి. దేవుడు ఒక వాగ్దానం ఏంటి? ఆయన ఒక మాట చెప్పాడు. ఆ శిక్షలు వేస్తున్నప్పుడు లూసిఫర్తో మాట్లాడుతుంటున్నాడు, లేదా సర్పంతో మాట్లాడితే ఎలాగంటున్నాడు? నీకును, స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ సంతానము, స్త్రీ సంతానం అంటున్నాడు. అంటే వీళ్ళని దేవుడు చంపేయట్లేదు. వీళ్ళ తర్వాత దేవుడికి ఏదో ప్లాన్ ఉన్నది. ఏంటి ఆ ప్లాను? విమోచన ప్లాన్. అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడికి ప్లాన్ ఉన్నది, విమోచన ప్రణాళిక ఉన్నది. మనం ఎప్పుడు అనుకుంటున్నాం రక్తం కాచినప్పుడు ప్రణాళిక ఉందేమో. రక్తం కాచినప్పుడు కాదండి. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకి చెప్పేశాడు. ఏంటంటే నేను మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకుని వస్తాను. విమోచన అంటే ఏంటి? పడిపోయిన దాన్ని, అక్కడ ఉన్న దాన్ని విమోచించాం. పునరుద్ధరణ అంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఇప్పుడు దేవుడు విమోచన ప్రణాళిక చెప్పిన దాని ఉద్దేశం ఏంటంటే విమోచించబడిన తర్వాత అది కొనబడింది, అది వెలపెట్టి చెల్లించబడింది. మనకి చాలా మందికి అర్థం కాదు విమోచన అంటే ఈ పదం ఏంటో కొత్తగా ఉంది అనుకుంటున్నాం. మనకి అర్థమయ్యే భాష మాట్లాడుకుందాం. మనకి బాగా డబ్బులు అవసరమైనవి, మన దగ్గర డబ్బులు లేవు, ఇది ఉంది, ఏం చేస్తాం చెప్పండి? అమ్మము. ఏం చేస్తాం? తాకట్టు పెట్టి ఏం చేస్తాం? మన అవసరం తీసుకుంటాం. ఒక 10,000 తీసుకున్నా, 10,000 వాడుకున్నా, 6 నెలలు అయింది, వాడు తీసుకెళ్ళాను. అయ్యా నా ఫోన్ తీసుకొని నువ్వు డబ్బులు ఇచ్చే ఆ రోజు 10,000, ఆ 10,000 తీసుకోవడం వల్ల అవసరాలు తీరని, ఇదిగో నీ 10,000 నీకు ఇచ్చేస్తా, నా ఫోన్ నాకి అని ఏమంటాడు? వినబడలేదండి. ఇస్తాడా? ఏమంటాడు? అది. ఇప్పుడు దేవుడి కిందకు వచ్చి ఏం చేశారంటే మనం పాపం చేసి, మనం అపరాధం చేసి, మనం తప్పులో పడిపోతే
మన మీద అపవాది మనల్ని వాడు లాగేసుకుంటే, మన నిమిత్తము మన వెల మనం చెల్లించుకోలేని స్థితిలో ఉంటే, దేవుడు వచ్చి మన తరపున వెల చెల్లించాడు. అవునా? అంటే ఇప్పుడు తాకట్టు పెట్టబడిన ఆ వస్తువుకి అసలు కట్టాలి, వడ్డీ కట్టాలి. మనం అసలు కట్టలేం, వడ్డీ కట్టలేం మనం చేసిన పాపాలకి. ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడంటే నా నిమిత్తం అసలు కట్టాడు, వడ్డీ కట్టాడు. అది ఆయన యొక్క రక్తం తెచ్చాడు. అది మరియ రక్తం కాదు, యోసేపు రక్తం కాదు, యోధా రక్తం కాదు, పరిశుద్ధమైన ప్రభువైన దేవుడి రక్తమై ఉన్నది. ఆ రక్తంలో నీ కొరకు నా కొరకు కాచి దానిలో వెల చెల్లించాడు. అది ఆయన యొక్క విమోచనలో ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనము ఏ ప్రజలమంటే విమోచించబడిన ప్రజలము. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే ఆయన లోపల నీవు ఉన్నావంటే ఆయన విమోచించి ఉన్నాడు నిన్ను. నీ కొరకు రక్తం కాచి ఉన్నాడు. అంటే నీ కొరకు సృష్టిలో పడిపోయినప్పుడు, విమోచించినప్పుడు దేవుడి యొక్క ఆలోచనలో నీవు ఉన్నావు. ఇప్పుడు ఎక్కడున్నావు? ఆ మూడిట్లో నేను ఉంటే నాగుదంటే ఖచ్చితంగా ఉంటా. ఏంటి నాలుగవది? పునరుద్ధరణ. తిరిగి నన్ను అక్కడ పెట్టడం. ఎక్కడి నుంచి వచ్చాను? దేవుడి యొక్క వాక్యములో, దేవుడి యొక్క చిత్తములో, పరలోకం నుంచి మనం ఇక్కడికి వచ్చున్నాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, భూమికి పునాది పెట్టడానికన్నా ముందుగా మనలందరినీ దేవుడు ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఎక్కడున్నాం మనం? క్రీస్తు లోపల. ఎప్పుడు? భూమికి పునాది కన్నా ముందు అక్కడ ఉన్నాం మనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడొద్దుండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో వచ్చాను. మనము ఆ శరీరంలో ఉన్నాం, మనము ఆ వాక్యంలో ఉన్నాం. భూమికి పునాది కన్నా ముందు అక్కడ ఉన్న వాళ్ళే ఇప్పుడు భూమి మీద పరిపూర్ణమైన వాక్యంలాగా తిరిగి జీవించగలరు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఈ వాక్యం వచ్చి ఏం చేస్తుందంటే, ఎవరు క్రైస్తవులో, ఎవరు నిజమైన క్రైస్తవులో, ఎవరు నామమాత్ర క్రైస్తవులో మనకి తేడా తెలియజేస్తుంది. ఈ తేడా తెలియజేసినప్పుడు ఏం చేస్తాం? మన నిజమైన వారమా వాక్యం వెనకాల వెళ్ళిపోతాం. మన నిజమైన వారు కామా మనం వాక్యంతో ప్రయాణం చేయలేం. అంతే కదా. మనకన్నా ముందు స్పీడ్ పెరుగుతున్నాడు, మనం ఏం చేస్తాం? కొద్దిసేపు ప్రయత్నిస్తాం, అవ్వట్లేదండి, ఏం చేస్తాం? మానేస్తాం. కానీ ఇక్కడ క్రైస్తవం అంటే అలా కాదండి. నువ్వు మానేసేది క్రైస్తవం కాదు. నీ జీవితము ముగిసిపోయేంత వరకు నువ్వు దేవుడిని వెంబడిస్తూనే ఉండాలి. ఏ దినము దేవుడు నీకు శక్తి ఇస్తాడో తెలియదు. ఆయన నిర్ణయించిన దినము నీకు శక్తి ఇవ్వగలడు, బలం ఇవ్వగలడు, దీవెన ఇవ్వగలడు, ఆశీర్వాదం ఇవ్వగలడు. కాబట్టి ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే దేవుడి యొక్క ప్రణాళికలో చిట్ట చివరి భాగంలో ఉన్నాం. మరి చిట్ట చివరి భాగంలో ఉన్నదే నిజమైతే ఈరోజు నీవు నేను కలిగి ఉండాల్సింది ఒకటే చిన్నది, ఒక్క నిరీక్షణ, ఒక చిన్న నిరీక్షణ. ఆయన వస్తాడు, నన్ను తీసుకుని పోతాడు. నేను జీవించేది ఆయన కొరకే. కాబట్టి ఏదైనా తోటలో మొదలైన ప్రణాళిక ఈరోజు ఇంకా జరుగుతూనే ఉన్నది. విమోచన తర్వాత జరుగుతూనే ఉన్నది. ఈ 2000 సంవత్సరాలు విమోచించబడి ఇప్పటికీ దేవుడి యొక్క ప్రణాళిక ఇంకా జరుగుతూనే ఉన్నది. ఎప్పటి వరకు జరుగుతుంది? రెండో రాకడలో క్రీస్తు వచ్చేంత వరకు. కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడు రెడీ అవ్వాలి? క్రీస్తు రాకడికి. క్రీస్తు రాకడ ఎప్పుడు? ఎవరికి తెలియదు. కాబట్టి తెలిసిందల్లా ఒక్కటే, ఆయన రాకడ వస్తుంది కాబట్టి నేను ముందే సిద్ధపడాలి. ఇప్పుడు నేను చర్చికి ఎందుకు వెళ్ళాలి? ప్రార్థన ఎందుకు చేయాలి? పరలోక రాజ్యం వెళ్ళటానికి, రాకడలోపు సిద్ధపడటానికి. ఇప్పుడు నేను ఎటువంటి వాక్యం వినాలంటే దేవుడి యొక్క వాక్యం ఉన్నట్టుగా చెప్పి నన్ను గద్దించి సరిచేసే చోట నేనుండా. అందుకొరకు దేవుడు సంఘాలు కడుతున్నాడు, అందుకొరకు దేవుడు సేవకులు పంపిస్తున్నాడు, అందుకొరకే దేవుడు తన ఆత్మని ప్రతి సంఘంలో ఉంచుతున్నాడు. ఎక్కడైతే ఆత్మను గుర్తించి గ్రహించి ఆ ఆత్మానుసారంగా ఆ వాక్యానుసారంగా జీవిస్తారో వారు పరిపూర్ణమైన దేవుడు యొక్క పిల్లలు, కుమారులు, కుమార్తెలుగా ఆయన యొక్క శరీరంలో భాగంగా మారుతారు. కాబట్టి ఈరోజు మనం ఉన్నది మొట్టమొదటి భాగం కాదు, రెండో భాగం కాదు, మూడో భాగం కాదు, 4వ భాగంలో కూడా చివరిలో ఉన్నాం. నేడో రేపో క్రీస్తు రాకడ ఇక్కడ మనం ఉన్నాం. అంటే ఎంత జాగ్రత్తగా మనం సిద్ధపడాలి. చర్చికి వెళ్ళాక ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంకా మనం పక్కన వాళ్ళ కొరకు, వాళ్ళ కొరకు నచ్చిన చర్చికి పోతా, ఇష్టం వచ్చిన చర్చికి పోతా, నచ్చిన పాస్టర్ దగ్గర పోతా, ఇవన్నీ కాదండి. నేను సిద్ధపడేలాగా ఎక్కడ నన్ను సిద్ధం చేస్తారు, ఎక్కడ నేను పరిశుద్ధాత్మను పొందుకోగలను, ఎక్కడ నేను దేవుని రాజ్యానికి వెళ్ళటానికి నాకు సిద్ధంగా ఉన్నది, అటువంటి స్థలము ఈరోజు నీవే ఎతకవలసి ఉన్నావు. ఆమేన్. పొగడ్తల కోసం, ఆడంబరాల కోసం మనం చర్చికి పోతున్నామా? ఆళ్ళు వీళ్ళు మెచ్చుకుంటా చర్చికి పోతున్నామా? పెద్ద చర్చికి పోవాలని చెప్పుకోవడం చర్చికి పోతున్నామా? పెద్ద భాష గారు అని పోతున్నామా? దేని కొరకు పోతున్నాం మన చర్చికి? నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అలాగా నన్ను రెడీ చేసే సంఘం నాకు కావాలి, అలాగుండే సేవకుడు నాకు కావాలి. దేవుడి యొక్క ఆత్మ నేను పొందుకోవచ్చున్నా, నా జీవితంలో ప్రతి ఒక్క తప్పుని సరిచేసుకొని దేవుళ్ళో ముందుకెళ్ళాలి. అటువంటి చోట నేను నిలబడాలి. నిజంగా అలాగ అనేవాళ్ళు ఉన్నారా ఈ రాత్రి ఇక్కడ?
నిజంగా అలాగనే వాళ్ళు చేతులు తెచ్చారా? సిద్ధపడే వాళ్ళు వచ్చారా? రాజ్యానికి వెళ్ళాలని వాళ్ళు నిజంగా చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.